ఈ మధ్యకాలంలో నాకు అత్యధికులు పంపించినటువంటి ఒక వీడియో. ఈ వీడియోలో ఫలానా ఆయన చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా మీరు కౌంటర్ చేయండి, అందులో తప్పొప్పులు ఏమిటో మాకు తెలియజేయండి, ఇవి నిజాలా అబద్ధాలా వక్రీకరణలా ఏమిటి అని చాలామంది పంపించారు నాకు ఒక వీడియో. ఆ వీడియో ఎవరిది అని అంటే సిరాజ్ రెహమాన్ గారిది. ఆయన మనందరికీ తెలుసు, ముస్లిం మత ప్రవక్త. ముస్లిం మతానికి సంబంధించి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు, ముస్లింలు వింటూ ఉంటారు. ఖురాన్లో అల్లాను నమ్మని వాళ్లను చంపమని ఉందా అని ఆయన ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో మొట్టమొదట ఏముందో మనం చూద్దాం. ఖురాన్లో కూడా క్లియర్గా ఉందండి, ఎవరైతే ఈ నిషిద్ధ మాసాలు గడిచిపోయిన వెంటనే ఈ ముష్రిక్లు ఎవరైతే ఉంటారో, అంటే దైవానికి భాగస్వామ్యం కల్పించే వాళ్ళు, అల్లా తప్ప మరో దేవుడు ఉన్నాడు అల్లాతో పాటు, లేకపోతే అల్లా కాకుండా నమ్మే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అటువంటి నిషిద్ధ మాసాలు ముగిసిపోయిన వెంటనే అలాంటి వాళ్ళందరినీ కూడా చంపేయండి అని చెప్పేసి చెప్తున్నాను. నేను ఇలాంటి మాటలు హిందూ గ్రంథాలు ఎక్కడైనా చూపించండి, నేను హిందుత్వాన్ని కూడా విడిచేస్తాను. సూర్య తౌబా నంబర్ 9 ఆయత్ నంబర్ 5ని ఎక్కువగా మీరు ప్రచారం చేస్తూ ఉంటారు. అదేంటంటే నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ఈ ముష్రికులను ఎక్కడ కనబడితే అక్కడ చంపండి, వీరిని ముట్టడించండి, నిర్బంధించండి అని డైరెక్ట్ గా ఖురాన్ ఆయత్ ఉంటుంది. ఈ ఆయత్ని చాలా మంది వరల్డ్ ఫత్వాలో కూడా అరుణ్ షూరి దీన్ని కోట్ చేశాడు. ఈ రోజు ఎంతమంది అయితే విశ్వ హిందూ పరిషత్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారు ఉన్నారో ఈ ఆయత్ని ఎక్కువగా కోట్ చేస్తుంటారు. ఇస్లాం విమర్శకులు ఎంతో మంది పుస్తకాల్లో కూడా రాశారు. అయితే సోదరి మనలారా, సోదరులారా, ఇలాంటి వాక్యాలు, ఇలాంటి ఆయతులు ప్రతి ధర్మ గ్రంథాల్లో, ప్రతి మత గ్రంథాల్లో ఉంటాయి. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈయన, లలిత్ కుమార్ గారు అన్నారు మీ మత గ్రంథంలో ఇలా ఉంది, అలాంటి వాక్యాలు ఏమైనా మా వాటిలో మీరు చూపించండి అని అన్నప్పుడు వాళ్ళ మత గ్రంథంలో ఆ అంశం ఉందా లేదా అని మొట్టమొదటగా ఆయన స్పష్టత ఇవ్వవలసి ఉంటుంది. ఖురాన్లో 30 కాండాలు, 114 అధ్యాయాలు, 6236 ఆయతులు, 86430 పదాలు, 3,23,760 అక్షరాలు ఖురాన్లో ఉన్నాయి. అందులో 9వ అధ్యాయం ఏంటి? సూరే తౌబా. ఖురాన్లో 114 సూరాలు ఉంటే అందులో 113 సూరాలకు మీకు బిస్మిల్లాహి రహమాని రహీం, అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అనేటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అని ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా మనం కలిసారనుకోండి, మనం అస్సలాము అలైకుం అని అంటాం. అలా కాకుండా సార్ నాకు డబ్బులు కావాలి, మీరు ఇస్తారా, మా ఇంటికి భోజనానికి వస్తారని ఇలా అడగమన్నమాట. అంటే ఒక పద్ధతి ఉంటుంది. ఖురాన్లో ప్రతి అధ్యాయానికి బిస్మిల్లాహి రహమాని రహీం అని ఉంటుంది, కానీ సూరే తౌబాకి బిస్మిల్లాహి రహమాని రహీం అని అనేటటువంటి పదం అక్కడ ఉండదు. డైరెక్ట్గా ఖురాన్ వాక్యాలు ప్రారంభమవుతాయి. సూరే నమల్లో ఎక్స్ట్రాగా ఒకసారి బిస్మిల్లాహి రహమాని రహీం అనేటటువంటి పదం మనకు కనిపిస్తుంది. కాబట్టి 114 సార్లు బిస్మిల్లాహి రహమాని రహీం అన్న పదం కూడా ఖురాన్లో ఉంటుంది. కానీ సూరే తౌబాలో బిస్మిల్లా అనేటటువంటి పదం కాకుండా ఆయతులు అవతరించాయి. ఎందుకంటే ఉదాహరణకు చూడండి, మీరు చూస్తున్నారు, ఒక దొంగ పరిగెడుతున్నాడు, ఒక పర్సు కొట్టేశాడు, ఒక వెహికల్ కొట్టేశాడు, ఏదో కొట్టేసి ఒక దొంగ వెళ్తున్నాడు. ఆ దొంగని పట్టుకోనే ప్రయత్నంలో మీరు అస్సలాము అలైకుం భాయ్, నా పర్సు నాకు ఇచ్చేయండి అని చెప్పరు. మీరు వెంటనే కాలర్ పట్టుకుంటారు, అక్కడ రంగంలోకి దిగిపోతారు. అలాగే సూరే తౌబా అనేది యుద్ధ రణరంగంలో అవతరించింది. కాబట్టి సూరే తౌబాలో ఉన్నటువంటి ఏ ఆయత్నైనా ఎవరైనా ఇది ఇలా ఎందుకు ఉంది అంటే వారి యొక్క మూర్ఖత్వం, వారి యొక్క అజ్ఞానము. ఎందుకంటే మీరు చూడండి, ఇండియన్ పెనల్ కోడ్ ఏదైతే మనకు ఐపీసీ ఉందో, ఇండియన్ పెనల్ కోడ్లో 96 నుండి 106 వరకు ఉన్నటువంటి ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో, సెక్షన్ 96 నుండి 106 వరకు అక్కడ ప్రైవేట్ ప్రొటెక్షన్ గురించి ఒకటి ఉంటుందన్నమాట. అంటే సెల్ఫ్ డిఫెన్స్ ఏదైతే అంటామో అనమాట. అంటే ఒక వ్యక్తి తనకు తాను రక్షించుకునేటటువంటి చట్టాలు అనేవి ఇక్కడ ఉన్నాయి. అంటే ఎవరైనా మిమ్మల్ని చంపడానికి వచ్చినప్పుడు మీరు ఆ వ్యక్తిని చంపవచ్చు, అంటే ఆ వ్యక్తిపై మీరు దాడి చేయవచ్చు. కాబట్టి మీరు యొక్క సెల్ఫ్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో, ఈ యొక్క సెక్షన్స్ అనేవి మనకు మన భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకు ఇక్కడ చాలా స్పష్టంగా 96 నుండి 106 వరకు మీరు చూడవచ్చు. అలాగే ఎవరైతే మన యొక్క దేశ జవాన్లు ఉంటారో, ఆర్మీ వారు ఉంటారో, జమ్మూ కాశ్మీర్ దగ్గర ఇండియా పాకిస్తాన్ యొక్క బార్డర్ ఉంటుందో అక్కడ ఉండేటటువంటి అధికారులు, ఆర్మీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారికి కొన్ని పవర్స్ ఉంటాయి. ఏంటంటే ఎవరైతే సరిహద్దు దాటి వస్తున్నారో వారిని మీరు షూట్ చేయండి అని ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఒక కల్నల్, ఒక ఆఫీసర్ ఏదో ఇక్కడ కొన్ని పనుల మీద వచ్చేసి ఇక్కడ కూడా నేను షూట్ అండ్ సెట్ ఆర్డర్ అంటే అది పనికిరావు. కాబట్టి అది అక్కడే పనిచేస్తుంది. ఎందుకంటే అక్కడ ఒక సున్నితమైనటువంటి సెన్సిటివ్ వాతావరణం ఉంటుంది కాబట్టి. అలాగే ఇక్కడ సూరే తౌబా అనేది యుద్ధానికి సంబంధించినటువంటి ఆయతులే అక్కడ ఉంటాయి. దాన్ని కొంతమంది చిల్లర విధులు ఏం చేస్తున్నారంటే, అజ్ఞానులు, మూర్ఖులు
ఇస్లాంలో ఇలా ఉంది అలా ఉందని చేస్తున్నారు. మీకు అందరికీ తెలిసిన విషయమే, శైతాన్ మర్దూద్ ఒకడు ఉన్నాడు, వసీం రజ్వీ. ఏం చేశాడు? షియా వర్గానికి చెందినటువంటి వసీం రజ్వీ ఏం చేశాడంటే, ఖురాన్లో 26 ఆయతులు అభ్యంతరకరంగా ఉన్నాయండి, వీటిని తొలగించని చెప్పేసి ఏం చేశాడు? ఎక్కడ పిల్లేశాడు? సుప్రీంకోర్టులో. చివరికి చివాట్లు పెడుతూ, మీరు కాదు మీ బాపు వచ్చేసిన ఈ వాక్యాలను తొలగించడం సాధ్యం కాదని చెప్పేసి అతనికి ఒక 50,000 రూపాయల ఫైన్ వేసేసి దూల తీరేలా చేయడం జరిగింది సుప్రీంకోర్టు. సూరే తౌబా నంబర్ 9 ఆయత్ నంబర్ 5ని ఎక్కువగా వీరు ప్రచారం చేస్తూ ఉంటారు. అదేంటంటే, నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ఈ ముష్రికులను ఎక్కడ కనబడితే అక్కడ చంపండి, వీరిని ముట్టడించండి, నిర్బంధించండి అని డైరెక్ట్గా ఖురాన్ ఆయత్ ఉంటుంది. ఈ ఆయత్ని చాలామంది, ఎంతమంది అయితే విశ్వ హిందూ పరిషత్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారు ఉన్నారో ఈ ఆయత్ని ఎక్కువగా కోట్ చేస్తుంటారు. ఇస్లాం విమర్శకులు ఎంతోమంది పుస్తకాల్లో కూడా రాశారు. వాస్తవంగా చాలా వరకు కొంతమందికి దీని యొక్క సరైనటువంటి నాలెడ్జ్ ఉండవచ్చు, కానీ చాలామందికి దీని యొక్క పూర్వపరాలు ఏంటో తెలియదు. వాస్తవంగా చెప్పాలంటే నేను ముందే చెప్పాను, సూరే తౌబాలో ఉన్నటువంటి ఆయతులు ఏవైనా సాధారణంగా మనం ఇతర పరిస్థితులకు అప్లై చేయకూడదు, వాడకూడదు. మొదటి విషయం, ఇక్కడ సూరే తౌబా నంబర్ 9 ఆయత్ నంబర్ 5ని మనం కాస్త అర్థం చేసుకున్నట్లయితే, ఇక్కడ వాడబడినటువంటి పదం ఏదైతే ఉందో ముఖ్యంగా ఇది కేవలము అక్కడ ఉన్నటువంటి మక్కా ముష్రికులు ఎవరైతే ఉన్నారో ఆ ముష్రికులకు సంబంధించి మాత్రమే ఈ వాక్యాలు అవతరించాయే తప్ప ఇతర ముష్రికులు, బహుదైవోపాసకులకు ఇది మనము అన్వయించకూడదు. మొదటి విషయం. ఎందుకంటే ఇక్కడ అరబ్బీని మీరు చూసినట్లయితే అల్ ముష్రికీన్ అనే పదం వాడబడింది. అల్ ముష్రికీన్ అంటే అరబ్బీలో అల్ అనేటటువంటి పదాన్ని పర్టికులర్గా ప్రత్యేకంగా వాడుతారు, నిర్దిష్టంగా వాడుతారు అల్ అనే పదాన్ని. అల్ ముష్రికీన్ అంటే ప్రత్యేకమైనటువంటి ముష్రికులు ఎవరైతే మక్కాలో ఉన్నారో, ఎవరైతే ఆనాటి యుద్ధానికి కయ్యానికి కాలు దూవుతూ ఇస్లాం ధర్మాన్ని నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నం చేశారో వారి గురించి వాడబడింది. కాబట్టి అల్ ముష్రికీన్ అనే పదం అక్కడ వాడబడింది. ఏ విధంగానైతే యాన్ యాపిల్ అని మనం సాధారణంగా వాడుతాం, కానీ ది యాపిల్ అనేది అది ప్రత్యేకంగా మనం వాడుతాము. అలాగే ఇక్కడ అల్ ముష్రికీన్, అల్ అనే పదం ప్రత్యేకమైనటువంటి అక్కడ ఉన్నటువంటి అరబ్బుల్లో ఎవరైతే ఆనాడు ఇస్లాం ధర్మాన్ని నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నం చేశారో అలాంటి ముష్రికుల కోసం వాడబడిందే తప్ప సాధారణంగా మన చుట్టుప్రక్కల్లో ఉంటున్నటువంటి బహుదైవోపాసకుల కోసం దీన్ని మనం అన్వయించకూడదు. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, ఈ ఆయత్ ఎప్పుడు అవతరించింది? ఫతే మక్కా 8వ హిజ్రీ రంజాన్ నెల 10వ తేదీన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫతే మక్కా అంటే మక్కాను జయించారు. ఆ తర్వాత హిజ్రీ శకం 9వ సంవత్సరం ఈ ఆయతులు అవతరించాయి. ఆ ఆయతులు ఏంటి అంటే, నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ఈ ముష్రికుల్ని ఎక్కడ కనబడితే అక్కడ చంపండి, వారిని ముట్టడించండి, వారిని నిర్బంధించండి. అంటే వారికి ఒక ప్రకటన చేయడం జరిగింది. డైరెక్ట్గా వాళ్ళని చంపలేదు, డైరెక్ట్గా వారిపై ఏదో మారణకాండ ఏ విధంగానైతే ఈరోజు యుద్ధాల్లో జరుగుతాయో అలాంటి ప్రక్రియ చేయలేదు. ప్రవక్త వారు ఫతే మక్కా ఎప్పుడైతే జరిగిందో అక్కడ ఆయన ముందు ఎవరైతే శత్రువులు ఉన్నారో 17 సార్లు హత్యా ప్రయత్నం చేసిన వారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కూతుళ్లకు బలవంతంగా తలాఖ్ ఇప్పించినటువంటి వారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజ్ చేసుకుంటుండగా ఆయన తలపై మలినాన్ని వేసినటువంటి వారు, ప్రవక్త వారు నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో గాజు పెంకులు ముళ్ళులు పరిచినటువంటి వారు, ప్రవక్త వారిని 3 సంవత్సరాలు సంఘ బహిష్కరణ చేసినటువంటి వారు, ఇంత పెద్ద దుర్మార్గులు, ప్రవక్త వారి యొక్క బాబాయిని చంపేసి ఆయన యొక్క హృదయాన్ని తిన్నటువంటి వారు కూడా అక్కడ ఉన్నారు. అందరినీ కూడా క్షమించేశారు ప్రవక్త వారు, కానీ ప్రతీకారం తీర్చుకోలేదు కదా. ఆ సందర్భంగా ఈ ఆయతులు అవతరించాయి హిజ్రీ శకం 9వ సంవత్సరంలో. ఇక ఈ ముష్రికులు ఎవరైతే ఉన్నారో, ఇస్లాం ధర్మాన్ని నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నం చేసినటువంటి బహుదైవోపాసకులు ఎవరైతే ఉన్నారో వారికి 4 నెలల సమయం ఇవ్వబడుతుంది. కాబట్టి ఇక వారు వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి. ఎందుకంటే వారు ఇక్కడ ఉన్నట్లయితే దీన్నే మీరు కలుషితం చేసేస్తారు. దీన్ని కూడా అంటే కాబతుల్లాను కూడా కలుషితం చేస్తారు. ఎందుకంటే మొట్టమొదటిగా కాబతుల్లాలో ఎలాంటి విగ్రహాలు లేవు. ఆ తర్వాత ఈ ముష్రికులు ఏం చేశారు? 360 విగ్రహాలు పెట్టేసి దాన్ని కలుషితం చేసేశారు. కాబట్టి దీన్ని హుదుదే హరంగా ప్రకటించడం జరుగుతుంది. మీరు ఇక ఎవరైతే బహుదైవోపాసన చేస్తారో, సృష్టికర్త అయినటువంటి దైవాన్ని నమ్మితే మీరు నమ్మండి, ఇక్కడే ఉండిపోండి. మీరు నమ్మననుకోండి, మీరు ముష్రికులుగా ఉంటామనుకుంటే మీరు ఈ ప్రాంతాన్ని హుదుదే హరంని వదిలేసి ఇంకెక్కడికైనా వెళ్ళిపోండి. అరబియా దేశంలో జిద్దా వెళ్ళిపోండి, మదీనా వెళ్ళిపోండి, ఎక్కడికైనా వెళ్ళిపోండి, కానీ ఈ ప్రదేశంలో మీరు ఉండకూడదు అని అప్పుడు ఈ ఆయతులు వారిని ఉద్దేశించి అవతరించబడ్డారు. ఈ 4 నెలలు సమయం ఇచ్చారు. తర్వాత కూడా ఇక్కడే ఉండి మళ్ళీ మేము కయ్యానికి కాలు దూవుతాము, మా పాత పద్ధతులు మేము మానుకోమంటే అప్పుడు వారిని చంపేటటువంటి ఒక హుకుం అవతరించింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఖురాన్ ఆయత్ అవతరించింది కానీ ఎవరిని చంపలేదు, ఎవరిని ముట్టడించలేదు, ఎవరిని నిర్బంధించలేదు. వారికి ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది, ఇస్లామైనా స్వీకరించండి, ఈ యొక్క హరంని వదిలేనా వెళ్ళిపోండి. అంటే వారు అక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది. ఎవరైతే ఇస్లాం
ధర్మాన్ని స్వీకరించారో వారు ఇస్లాం ధర్మంలో ఉండిపోయారు. ఇది ఈ ఆయత్ యొక్క పూర్వపరాలు. అలా కాకుండా ఈరోజు ప్రతి ఒక్కడు కూడా పని పాట లేనివాడు, ఎలక్షన్లో నేను గెలవాలని కోరుకునేవాడు, ఎలాంటి వెల్ఫేర్ కార్యక్రమాలు చేయనటువంటి వాడు ఈరోజు తమ మేనిఫెస్టోలో ఏం చెప్తున్నాడు అంటే, మేమేం చేశామంటే ఇస్లాంని విమర్శించాం, మేమేం చేశామంటే ముస్లింలపై బురద జల్లాం కాబట్టి నాయకులు అవుతున్నాం అన్నట్టుగా ఈరోజు సూరే తౌబా నంబర్ 9 ఆయత్ నంబర్ 5ని వీరు నెగిటివ్గా చిత్రీకరించి ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే సోదరిమణులారా, సోదరులారా, ఇలాంటి వాక్యాలు, ఇలాంటి ఆయతులు ప్రతి ధర్మ గ్రంథాల్లో, ప్రతి మత గ్రంథాల్లో ఉంటాయి. నిజంగా చెప్పాలి అంటే ఖురాన్లో 26 ఆయతులు అభ్యంతరకరంగా ఉన్నాయని ఒక ప్రజా వ్యాజ్యాన్ని న్యాయస్థానంలో వేయడం జరిగింది. సుప్రీంకోర్టులో ఒక పిల్లు వేయడం జరిగింది. 26 ఆయతులే. ఈ 26 ఆయతులు ఏవైతే అభ్యంతరకరంగా ఉన్నాయని ప్రచారాలు చేస్తూ కోర్టు వరకు మీరు వెళ్ళిపోయి ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకోకుండా ఒక మతంపై బురద జల్లే ప్రయత్నం చేశారు కదా. మీ మత గ్రంథాలు ఎప్పుడన్నా చదివారా? నిజంగా నేను కొన్ని విషయాలు చెప్తాను, ఆ విషయాలు చెప్తే మీరంతా ఆశ్చర్యపోతారు. ఉదాహరణకి మనం యజుర్వేదం నుండి మనం మొదలు పెడతాం. హిందూ మత గ్రంథాల నుండి మనం చూసినట్లయితే యజుర్వేదం 13వ అధ్యాయం 12వ మంత్రంలో మీ శత్రువుల్ని చంపి బూడిద చెయ్యండి అంటే మేము ఎలా అర్థం చేసుకోవాలి? యజుర్వేదం 13వ అధ్యాయం 13వ మంత్రంలో ఉన్న విషయం ఏంటంటే, మీ శత్రువుల్ని చంపివేయండి. వారు మీ బంధువులైనా సరే, మీ స్నేహితులైనా సరే, అపరిచితులైనా సరే వారిని చంపి కాల్చేయండి అని యజుర్వేదంలో ఉంది. 13వ అధ్యాయం 13వ మంత్రం. యజుర్వేదం 17వ అధ్యాయం 44వ మంత్రంలో ఉన్న విషయం ఏంటంటే, మీ శత్రువులను తికమక చేసి కన్ఫ్యూజ్ చేసి కాల్చివేయండి అని ఉంది. అధర్వణ వేదం 11వ కాండం 2వ సూక్తం 21వ మంత్రంలో మీ శత్రువుల యొక్క పిల్లలను మరియు భార్యలను కాల్చివేయండి అని ఉంది. ఇస్లాం ధర్మానికి, మనందరి ధర్మం ఇది, యుద్ధ నియమాలు ఉన్నాయి. మీరు యుద్ధం చేసేటప్పుడు స్త్రీలను చంపకూడదు, పిల్లలను చంపకూడదు, వృద్ధుల్ని చంపకూడదు, పంట పొలాలను నాశనం చేయకూడదు, వారి యొక్క ప్రాపర్టీని ధ్వంసం చేయకూడదు, వారి యొక్క పక్షాదుల్ని చంపకూడదు, వికలాంగుల్ని చంపకూడదు, అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి వారిపై చెయ్యి చేయకూడదు, అదేవిధంగా వారి యొక్క ధర్మంలో పాస్టర్స్, పండితులు ఎవరైతే ఉంటారో వారి జోలికి వెళ్ళకూడదు. ఇన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇక్కడ అధర్వణ వేదం 11వ కాండం 2వ సూక్తం 21వ మంత్రంలో మీ శత్రువుల యొక్క పిల్లల్ని చంపండి, వారి యొక్క భార్యల్ని కూడా మీరు చంపేసేయండి అని ఇంత స్పష్టమైనటువంటి విషయం ఉంది. దీన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి అంటే, నా పొరుగువాడు ఒకవేళ హిందూ అయినట్లయితే నన్ను చంపుతాడు, ఎందుకంటే నా యొక్క అపరిచితుడని నేను భావించాలా? కాదు. దాని యొక్క కాంటెక్స్ట్ వేరేగా ఉంది కాబట్టి అది యుద్ధానికి సంబంధించింది. కాబట్టి ఒక ముస్లిం అలా అర్థం చేసుకోలేదు. కాబట్టి ఏ ముస్లిం కూడా మీ ధర్మంలో ఇలా ఉందని చెప్పేసి సుప్రీంకోర్టులో పిలువేయలేదు, హైకోర్టులో పిలువేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం ఎవరు కూడా ఈ గ్రంథాలు చదివి ఈ గ్రంథాలు ఏంటండి ఈ ఉగ్రవాదం ఉందని ఎవరు కూడా చెప్పలేదు. అది మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాకు నేర్పించినటువంటి పద్ధతి. ఖురాన్లో మొట్టమొదటి చాప్టర్ సూరే ఫాతిహా మొట్టమొదటి ఆయత్ ఏంటి? అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు, ఆయన సకల లోకాలకు ప్రభు. సుబ్హానల్లా. మొట్టమొదటి సూరే ఫాతిహా మొట్టమొదటి ఆయత్ అల్లాహ్ యొక్క స్తుతి స్తోత్రాలతో ప్రారంభమవుతుంది. మీరు భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి, 704 శ్లోకాలు, ఇప్పుడు 700 ఒకే శ్లోకము ఉంది. అయితే భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయం పేరేంటో తెలుసా? అర్జున విషాద యోగము. మొట్టమొదటి అధ్యాయములో 47 శ్లోకాలు ఉన్నాయి. మొట్టమొదటి శ్లోకమే యుద్ధం గురించి అవతరించింది భగవద్గీతలో. అలాగే భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్యయోగము, ఇందులో 72 శ్లోకాలు ఉన్నాయి. సగానికంటే ఎక్కువ శ్లోకాలలో మీకు అక్కడ యుద్ధాన్ని పురిగొలుపుతూ మీకు భగవద్గీత కనిపిస్తుంది. భగవద్గీత గ్రంథం 11వ అధ్యాయము 34వ శ్లోకాన్ని మీరు పరిశీలించినట్లయితే, ద్రోణాచార్యుని, జయద్రథుని, భీష్మాచార్యుని, కర్ణుని చంపేయి, యుద్ధం చేయి, భయపడకు, నువ్వే గెలుస్తావని చాలా ప్రోత్సాహం అందించడం జరిగింది. మరి ఇక్కడ ఏంటండి ఇదంటే, లేదండి వాళ్ళు కౌరవులు కదా, దుర్మార్గులు, పాండవులకు ఆదేశించడం జరిగింది కాబట్టి ఆ ద్రోణాచార్యుడు అయినా, భీష్మాచార్యుడు, కర్ణుడు, జయద్రథుడు వీళ్ళందరూ దుర్మార్గులు అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో కూడా ఒక అబూ జహల్ ఉన్నాడు, ఒక అబూ లహబ్ ఉన్నాడు, ఒక కాబ్ బిన్ అష్రిఫ్ ఉన్నాడు, ఒక అబ్దుల్లా బిన్ ఉబై ఉన్నాడు. వీరి గురించి అవతరించినటువంటి ఆయతులు అంటే మీ దగ్గర ఏమైనా ఉండవచ్చు, కానీ ఇక్కడ ఖురాన్ని సరిగా అర్థం చేసుకునే కారణంగా మీరు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ అందుకే మత్తయి సువార్త ఒక విషయం గుర్తొచ్చింది. అది యేసు వారు ఉంటారు, నీ కళ్ళలో దూలం ఉండగా ఎదుటి వాని కళ్ళలోని కంటి నలుసుందని నువ్వు ఎలా ఎత్తి చూపుతున్నావు అని. నీ దగ్గర ఉన్నటువంటి ఈ సమస్యని నువ్వు దాన్ని చూడకుండా ఎదుటి వ్యక్తిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నావు. అలాగే గీతాశాస్త్రం 2వ అధ్యాయం 37 శ్లోకంలో,
హతోవా ప్రాప్ససే స్వర్గం జిత్వావ భోక్షసే మహిం తస్మా దుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. ఓ అర్జున, నీవు లెమ్ము, ధర్మ యుద్ధమునకు సంసిద్ధుడవు కమ్ము. ఒకవేళ శత్రువులచే నీవు చంపబడితే స్వర్గాన్ని పొందెదవు. ఒకవేళ నువ్వు గనక జయిస్తే భూలోక రాజ్యమును అనుభవించేదవు. అర్జునుడికి ప్రోత్సాహం అందించడం జరుగుతుంది. నువ్వు యుద్ధం చేయి, యుద్ధంలో గెలిచినట్లయితే ఏమవుతుంది? భూలోక రాజ్యాన్ని అనుభవిస్తావు. ఒకవేళ చనిపోతే డైరెక్ట్గా స్వర్గాన్ని పొందుతావు అని ఆ విధంగా అర్జున్ని మోటివేట్ చేయడం జరిగింది కదా. మీరు చూసి ఉంటారు యూట్యూబ్ ఛానల్లో, కొన్ని టీవీ ఛానల్తో కొంతమంది అజ్ఞానులు, మూర్ఖులు ఏం చెప్పారంటే, లేదండి ముస్లింల దగ్గర ముస్లిం పురుషులకు ఎలా ఆఫర్ ఉందంటే, మీరు ఎవరిపై ముస్లిమేతల్ని చంపినట్లయితే, బాంబులు వేసినట్లయితే మీకు స్వర్గంలో 72 కన్యలు ఉంటాయి అని మీ ఖురాన్లో ఉందని పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. ఖురాన్లో ఎక్కడ కూడా 72 కన్యలు స్వర్గంలో దొరుకుతాయని లేదు. ఖురాన్లో ఎక్కడ కూడా బాంబులు పెట్టండి లేదు. హదీస్లో కూడా, ఖురాన్లో ఎక్కడ కూడా మీరు ఇతర మతాల వాళ్ళని చంపండి, వారి మీ శత్రువులను, ఎక్కడ ఒక్క ఆయత కూడా లేదు. ఖురాన్లో ఉన్న విషయం ఏంటంటే మానవులంతా ఒకే జంట సంతానం. ఖురాన్లో ఉన్న విషయం ఏంటంటే మీరందరూ సోదరులు. ఖురాన్లో ఉన్న విషయం ఏంటంటే మీరు అల్లాకు భయపడండి. ఖురాన్లో ఉన్న విషయం ఏంటంటే మీరు వ్యభిచారానికి దూరంగా ఉండండి, మద్యపానానికి దూరంగా ఉండండి, పొరుగువారి హక్కులు ఉన్నాయి, మీరంతా కలిసి ఉండండి, అల్లాకు భయపడండి. ఈ విషయాలు ఖురాన్లో ఉన్నాయి. దీని వ్యతిరేకంగా ఈరోజు ప్రచారాలు జరుగుతున్నాయి. ఈరోజు ఏదైతే 72 కన్యలోని విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారో దీనికి సంబంధించి ఒక విషయం చెప్తాను. సరే, యుద్ధ వీరులకు అల్లా సుబ్హానహు వ తఆలా అక్కడ హూర్లని ప్రసాదిస్తాడని హదీస్లో ఉంది. హూర్లు, నిజంగా హూర్లు అంటే ఎవరండి? స్వర్గ కన్యలని ఇలా చెప్తూ ఉంటారు. కానీ హిందూ మతంలో ఏముందో తెలుసా? మహాభారతం శాంతి పర్వం 12వ అధ్యాయము 98వ స్కందము 46వ మంత్రాన్ని ఒకసారి మీరు చూడండి. అందులో ఏముందంటే, ఎవరైతే యుద్ధములో చనిపోతారో యుద్ధ వీరుల కోసం స్వర్గములో 1000 మంది అప్సరసలు పరుగెత్తుకుంటూ వస్తారు. నువ్వు ప్రపంచంలో యుద్ధములో జయించి యుద్ధ వీరుడవు, నీ కోసం మేము ఉన్నామనేసి 1000 మంది అప్సరసలు యుద్ధ వీరులకు దొరుకుతారంట. ఇక్కడ 72కే మీరు కుల్లి చనిపోతున్నారు. అక్కడ 1000 మంది అప్సరసలు మీకోసం ఉన్నారు యుద్ధంలో, మీరు గనక యుద్ధ వీరులైనట్లయితే. కాబట్టి సోదరులారా, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నా సమయం కూడా సరిపోదు. అన్ని ఆధారాలు ఉన్నాయి హైందవ మత గ్రంథాలలో. కానీ వీరు ఏం చేస్తున్నారంటే, నిజంగా మన ముస్లిం సోదరులకు ఇస్లాంపై సరైనటువంటి పరిజ్ఞానం లేదు. ముస్లింలను కన్ఫ్యూజన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ మధ్య జరిగే దుష్ప్రచారం ఏంటో తెలుసా? క్రైస్తవుల్ని అహ్లే కితాబ్ అని చెప్పడం జరిగింది. గ్రంథ ప్రజలు, ఈ గ్రంథ ప్రజలు ఇంకా ఎక్కువగా మితిమీరిపోతున్నారు. నిజంగా మన హిందూ సోదరులకు కంటెంట్ ఇచ్చేసి మీరు ఇలా ప్రచారం చేయండి, మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇన్ని పెళ్లిళ్ళు చేసుకున్నారు, ముస్లింలు ఇలా ఉన్నారు, వాళ్ళ కల్చర్ ఇలా ఉంది, ఖురాన్లో ఇవన్నీ ఎవరు ఇచ్చారనుకున్నారు? గ్రంథ ప్రజలు, మన క్రైస్తవ సోదరులు ఇచ్చారు. బైబిల్లోని లూకా సువార్త 22వ అధ్యాయం 36వ వచనాన్ని మీరు చదవండి. 22వ అధ్యాయము 36వ వచనంలో యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలెను. యేసుక్రీస్తు వారు ఎలాంటి బోధనలు చేస్తున్నారంటే, బైబిల్ ప్రకారంగా ఎవరికైతే కత్తి కడగం ఉండదో ఇతరులను వేసేయడానికి, వాడు తన యొక్క బట్టలను అమ్మేసి, వస్త్రాలను అమ్మేసి కత్తి కొనుక్కోవాలి. దాని అర్థం ఏంటండి? లూకా సువార్త 22వ అధ్యాయము 38వ వచనంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, అక్కడ ప్రభువా నా దగ్గర 2 కత్తులు ఉన్నాయి అని యేసుకి తన శిష్యుడు చెప్పగా, అయితే చాలు అని ఆయన చెప్పాను. అంటే యేసు క్రీస్తు యొక్క బోధనలతో ఎంత ఇన్స్పైర్ అయ్యారంటే, ఒక్క కత్తి కొనుక్కుంటారా బాబు అంటే 2 కత్తులు కొనేసుకున్నారు శిష్యులు. ఇది మేము ఎలా అర్థం చేసుకోవాలండి? ఒక్కసారి అర్థం చేసుకోండి. మేము ఇస్లాం ధర్మం ప్రకారంగా ఇతర మతాల్ని దూషించకూడదని ఒక కండిషన్ ఉంది కాబట్టి దాని ప్రకారంగా మేము జీవితం గడుపుతున్నాం. మరో విషయం ఏంటంటే, బైబిల్లో మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనాన్ని చూసినట్లయితే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నేను భూమి మీద సమాధానమును పరుచుటకు రాలేదు, నేను ఖడ్గమునే తప్ప సమాధానము పరుచుటకు నేను రాలేదని యేసుక్రీస్తు వారు స్వతహా చెప్తున్నారు. అంటే నేను మొత్తం కత్తి ద్వారా యుద్ధాలు చేయడానికి వచ్చాను తప్ప శాంతి సమాధానం కోసం నేను రాలేదని స్వతహాగా యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. బైబిల్లో మత్తయి సువార్త 10వ అధ్యాయం 35వ వచనంలో మీరు చూసినట్లయితే మీరు ఆశ్చర్యపోతారు. ఒక మనుషునికి తన తండ్రికిను, ఒక కుమార్తెకు తన తల్లికియును, ఒక కోడలుకి తన అత్తకి విరోధమును పెట్టవచ్చి తిని అని యేసుక్రీస్తు వారు అంటున్నారు. అంటే ఒక కొడుకు తన తండ్రి మధ్య గొడవలు, ఆ తర్వాత కుమార్తె తన తల్లితో, ఒక కోడలు తన అత్తతో, ఈ విధంగా విరోధాలను సృష్టించడానికి నేను వచ్చానని స్వతహాగా యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. బైబిల్లోని లూకా సువార్త 12వ అధ్యాయం 49వ వచనాన్ని మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అది ఇదివరకే రగులుకొని భగభగ మండెనని నేను కోరుతున్నాను, ఎంతగానో కోరుతున్నాను అంటున్నారు. అంటే ఈ భూమి మీద నేను వచ్చిందే మంటలు పెట్టడానికి అని యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పినటువంటి వాక్యాలు బైబిల్లో ఉన్నాయి.
బైబిల్లోని లూకా స్వార్త 19వ అధ్యాయం 27వ వచనాన్ని మీరు చూసినట్లయితే, నేను ఏలుటకు ఇష్టము లేని అవిశ్వాసులను నా ఎదుటకు తీసుకువచ్చి నా కళ్ళ ముందు సంహరించండి, ఏసేయండి, వాళ్ళని చంపేయండి అని స్వతహాగా యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. కానీ ఈరోజు క్రైస్తవులు ఖురాన్లో ఇలా మీకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి హిందూస్కి కంటెంట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్ చూస్తే ఇంకా ఆశ్చర్యపోతారు. బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్ సంఖ్యాకాండం 31వ అధ్యాయం 7-8 వచనాలు కనుక మీరు చూసినట్లయితే, మీరు యుద్ధం చేసేటప్పుడు పురుష సంయోగము ఎరిగినటువంటి స్త్రీలను పురుషులను చంపేయండి, పురుష సంయోగము ఎరిగినటువంటి కన్యల్ని మీ నిమిత్తము మీరు ఉపయోగించడానికి వారిని మీరు బ్రతకనివ్వండి అని ఇంత భయంకరమైనటువంటి విషయం బైబిల్లో ఉంది. బైబిల్లో న్యాయాధిపతులు 5వ అధ్యాయం 30వ వచనాన్ని కాస్త మీరు చూసినట్లయితే, యుద్ధములో గెలిచినటువంటి యుద్ధవీరులకు స్వర్గంలో ఇద్దరు కన్యలను స్త్రీలను ఇవ్వబడతారనుంది. అదేవిధంగా యుద్ధంలో ఎవరైతే యుద్ధంలో గెలుస్తారో వారి యొక్క భార్యలు ఉంటారు కదా, వారిని మీరు ఇద్దరిద్దరుగా మీరు పనిచేసుకోండి అని చెప్పేసి కూడా బైబిల్లో ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే న్యాయాధిపతులు, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండంలో ఎన్నో యుద్ధాలు, భయంకరమైన పరిస్థితులు మీకు బైబిల్లో ఉంటాయి. దాని యొక్క కాంటెక్స్ట్ వేరేగా ఉంది కాబట్టి అది యుద్ధానికి సంబంధించింది. కాబట్టి ఒక ముస్లిం అలా అర్థం చేసుకోలేదు. కానీ ఈరోజు అహ్లే కితాబ్ గ్రంథ ప్రజలు, సోదరులు సరిగ్గా బైబిల్ని అర్థం చేసుకోలేదు. ఇక ఖురాన్ని ఏమర్థం చేసుకుంటారు ఒక్కసారి ఆలోచించండి. ఇలా చాలా విషయాలు ఉన్నాయి. కేవలం సూరే తౌబా నంబర్ 9 ఆయత నంబర్ 5ని మాత్రమే మీ ముందు నేను చర్చించాను. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు మీ ముందు నేను చర్చించగలుగుతాను. ఇక్కడ కెమెరాస్ రికార్డ్ అవుతున్నాయి. మీరు అన్ని కూడా యూట్యూబ్లో కూడా తర్వాత ఈ విషయాన్ని చెక్ చేసి చూసుకోవచ్చు మీరు. ఆ తర్వాత సూరే తౌబా సూర నంబర్ 9 ఆయత నంబర్ 5ని వారు ఒక క్వశ్చన్గా తీసుకున్నారు. ముష్రికులను ఎక్కడ పడితే అక్కడ చంపేయండి అని. 6లో దాని సమాధానం ఉంటుంది. 6లో ఏమని సమాధానం ఉంటుందంటే, ఎవరైనా నీ శరణు కోరితే వారిని అల్లా వాక్యాలు వినే వరకు వారికి ఆశ్రయం ఇవ్వు, ఆ తర్వాత వారిని ఒక సురక్షితమైనటువంటి ప్రదేశంలో నువ్వు చేరవేయి అని సూరే తౌబాలో సూర నంబర్ 9 ఆయత నంబర్ 6లో ఉంటుంది. ఈరోజు 9:5 చెప్పేసి 6లో ఆన్సర్ ఉంది కాబట్టి 7కి జంప్ అయిపోతున్నారు కొంతమంది అజ్ఞానులు. అలాగే ఇక్కడ ఏం జరిగిందంటే సూరే తౌబా సూర నంబర్ 9 ఆయత నంబర్ 14లో, మరియు మీరు వారితో యుద్ధం చేయండి, మీ చేతుల ద్వారా అల్లా వారిని శిక్షిస్తాడు. దీని అర్థం ఏంటంటే, సోదరులారా సోదరిమణులారా, సూరే తౌబా నంబర్ 9 ఆయత నంబర్ 13 ఒక ఆయత ముందు దీని యొక్క ఆన్సర్ ఉంటుంది. ఆ విషయం ఏంటంటే, ఎవరైతే తమ ప్రమాణాలను భంగం చేశారో, ప్రవక్తను తన దేశం నుండి బహిష్కరించే కుట్రలు పన్నారో అలాంటి వారితో మీరు ఎందుకు యుద్ధం చేయరు? చూడబోతే తొలిసారిగా కయ్యానికి కాలు దువ్వి మీపై యుద్ధం ప్రకటించింది కూడా వారే కదా, అలాంటి వారితో యుద్ధం చేయండి అని ఆయతులు అవతరించాయి. దీని యొక్క పసేమంజర్, దీని యొక్క పూర్వపరాలు ఏంటంటే, ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి తమ ప్రమాణాలను భంగం చేయడం, రెండోది ప్రవక్తకు వ్యతిరేకంగా కుట్రలు పన్నడం. ఈ 2 విషయాల అవగాహన మనకు ఉండాలి. ఒక విషయం ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బను హుజా తెగతో శాంతిపూర్వకమైనటువంటి ఒప్పందం చేసుకున్నారు. బనీ బకర్ అనేటటువంటి తెగ బను హుజా తెగపై దండెత్తినప్పుడు, పోరాటం చేస్తున్నప్పుడు ఖురైషులు ఏం చేశారంటే, నీతి మాలినటువంటి ఖురైషులు బనీ బకర్ తెగకు సహాయం చేశారు. ఇది ఒప్పందానికి విరుద్ధం. ఎందుకంటే ప్రవక్త వారు ఒక శాంతిపూర్వకమైన ఒప్పందం చేసేశారు. ఈ ఒప్పందాన్ని ప్రమాణ భంగం చేశారు, ఒక విషయం. రెండో విషయం, సులే హుదేబియా ఒప్పందం చేసి దాన్ని కూడా భంగపరిచారు. మూడో విషయం ఏంటో తెలుసా? దారున్ నద్వా మక్కాలో. దారున్ నద్వా అంటే మక్కాలో అవిశ్వాసుల పార్లమెంట్. ముస్లింలను ఏ విధంగా చంపాలి, ముస్లింలపై ఏ విధంగా దౌర్జన్యం చేయాలో ఒక మీటింగ్ జరిగే హాల్నే దారున్ నద్వా అవిశ్వాసుల పార్లమెంట్ అని చెప్తారు. అక్కడ అందరు కూడా సమావేశమై మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో వారి యొక్క ఆలోచన ఏంటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఏం చేయాలి మనం, ఆయన పాపులారిటీ పెరిగిపోతుంది, ఇస్లాం స్వీకరిస్తున్నారు, మనం ఏం చేయాలి, ఈ రిలీజన్ మనం ఎలా ఆపాలని దారున్ నద్వాలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. అందులో 3 విషయాలు ప్రకటించారు. ఒకటి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని దేశ బహిష్కరణ చేయాలి, మొదటి విషయం. రెండో విషయం, కనీసం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నిర్బంధించాలి, జైల్లో పెట్టాలి. మూడో విషయం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హత్య చేయాలి. ఈ 3 కుట్రలు పన్నినప్పుడు అల్లా సుబ్హానహు వ తఆలా ఈ ఆయతని అవతరింపజేశాడు. ఎవరైతే తమ ప్రమాణాలను భంగపరిచారో, ఎవరైతే ప్రవక్తను స్వదేశం నుండి బహిష్కరించే ప్రయత్నం చేస్తున్నారో వారిపై మీరు యుద్ధం చేయండి, మీ చేతుల మీదుగా అల్లా వారిని దండిస్తాడు. ఆ మధ్యలో ఆయత తీసుకున్నారు, దీన్ని మొత్తం కూడా పక్కకు నెట్టేశారు. తద్వారా ఖురాన్ ఉగ్రవాదం బోధిస్తుందని ఈ దుర్మార్గులు చెప్తున్నారు. ఒక్క విషయం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.